తెలంగాణ చదువుల్లో మార్పు రావాలని ఉన్నోడి పిల్లలైనా లేనోడి పిల్లలైనా ఒకే బడిలో ఒకే కళాశాలలో ఒకే యూనివర్సిటీలో చదువుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ పౌరస్పందన వేదిక పనిచేస్తుందని మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్కు వద్ద జీపీ యాత్రలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులు, కళాశాలలు, యూనివర్సిటీలు బడుగుల పిల్లల కొరికే అన్న చందంగా మారిందన్నారు. చదువులను ఎంత పెట్టి కొనగలిగే వారికి అంత ఫీజుతో ప్రైవేట్ రంగంలో బడులు, కళాశాలలు, యూనివర్సిటీలు వచ్చాయన్నారు. ఎంత డబ్బు ఫీజుగా చెల్లించగలిగితే అంత గొప్ప చదువులు లభిస్తాయని, ప్రైవేటు విద్యా సంస్థలు ప్రచారం తల్లిదండ్రులను బిక్కిరి చేస్తున్నాయని, అధికారులు ఆదాయ వర్గాలకు ఈ విధానం తమ ఆర్థిక హోదాను, దర్జాను చూపించుకోవడానికి బాగా ఉపకరిస్తుందన్నారు. మధ్యతరగతి తల్లిదండ్రులకు ప్రాణ సంకటంగా మారి ప్రభుత్వ విద్యా సంస్థల్లో తమ పిల్లల్ని చేర్చలేక ప్రైవేటు ఫీజులతో అప్పుల పాలవుతున్నారన్నారు. దిగువ తరగతి తల్లిదండ్రులు ప్రైవేటు దిక్కు చూడలేక 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో తమ బ్రతుకులు ఇంతేనని ప్రభుత్వ బడులలో, కళాశాలల్లో, యూనివర్సిటీలలో తమ పిల్లలను చేర్పిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ ప్రచార జాత యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి, సమాజంలోని అంతరాలను తొలగించి సమాజ నిర్మాణము జరగాలని చెప్పి ఏకైక లక్ష్యంతో బయలుదేరినటువంటి ఈ జాత ఇది ఒక ముఖ్య ఉద్దేశము. మరి ఇందులో ప్రభుత్వం నుంచి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందరికీ సమానంగా అందినప్పుడే ఈ సమాజంలోని అంతరాలు తొలుతాయని చెప్పి భావిస్తూ సాగుతున్నటువంటి ఈ జాతకు సిద్దిపేట జిల్లాలో 2వ విడతలో ప్రారంభమైన సందర్భంగా TSUTF సిద్దిపేట జిల్లా పక్షాన స్వాగతం పలుకుతున్నాం. ధన్యవాదాలు. బడులు నిలబడాలి, చదువుల్లో అంతరాలు పోవాలి. చదువుల్లో అంతరాలంటే హెచ్చు తగ్గులు. ఉన్నోడికో చదువు, లేనోడికో చదువు కాదు ఈ దేశంలో ఉండవలసింది, ఈ రాష్ట్రంలో ఉండవలసింది. ప్రైవేటు విద్యారంగం వచ్చిందంటే అది వ్యాపారమయం అయింది. అందులో ఎన్ని రకాల అంతరాలు ఉన్నాయంటే, మామూలుగా ఏదైనా బస్తీలో బడి ఉంటే ప్రైవేట్ బడి 30 రూపాయల సంవత్సరం చదువు చెప్తారు, 50,000 చెప్పేటోళ్ళు ఉన్నారు, ₹1,00,000 చెప్పేటోళ్ళు ఉన్నారు, 6 లక్షలు తీసుకొని చదువు చెప్పేటోళ్ళు ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రభుత్వ బడి అంటే అదేదో పేదల బడి అన్నట్టు, బడుగు బలహీన వర్గాల బడి అన్నట్టు భావిస్తున్న సందర్భం ఉంది. అది కాదు. ప్రభుత్వ బడిలోనే అందరు చదవాలి. ముఖ్యమంత్రి పిల్లల దగ్గర నుంచి అందరి పిల్లలు, ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు అందరి పిల్లలు కూడా చదివే రకంగా ప్రభుత్వ బడులు అభివృద్ధి చేయాలి. అదే ప్రభుత్వ బడి నిలబడటం అంటే. అప్పుడే నిజమైన సమాజం మనకు కనిపిస్తుంది. అందుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు తమ మాటలలో, చదువు కంటే మించిన ఆయుధం లేదు అని. కానీ ఈ ప్రైవేట్ రంగం వల్ల చదువు కూడా ఆయుధంగా కాకుండా చదువు కూడా పక్కదారి పడుతున్న స్థితి ఉంది. అందుకొరకే మేము తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రచార జాత నిర్వహిస్తున్నాం. ఈ జాతాకు గజ్వేలు పట్టణంలో ఘనంగా స్వాగతం పలికిన గజ్వేలు మండల శాఖ, జిల్లా శాఖ TSUTF నాయకులందరికీ మరియు రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి గారికి అభినందన తెలియజేస్తూ, ప్రభుత్వ బడులు నిలబడేందుకు ప్రజలందరూ మాట్లాడండి. మీరు మాట్లాడితే రాజకీయ నాయకులు మాట్లాడతారు, ప్రజాప్రతినిధులు మాట్లాడతారు, బళ్ళు బాగా అవుతాయి. అందరి పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదవాలి. అప్పుడు మాత్రమే నిజమైన చదువు వస్తుంది, చదువులకు అర్థం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను. మాజీ ఎమ్మెల్సీ, సామాజిక ఉద్యమకారులు శ్రీ ఏ నర్సిరెడ్డి గారు మరి ప్రభుత్వము ఇవ్వాల్సింది ప్రజలకు ముఖ్యమైనది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము. ఈ రెండు మాత్రం మీరు ఇవ్వండి, మిగతా వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారనేటటువంటి నినాదంతో ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకొచ్చడం జరిగింది. వారికి మా సిద్దిపేట జిల్లా పక్షాన, TSUTF పక్షాన స్వాగతం తెలియజేస్తూ, ఇది ఒక బృహత్తరమైనటువంటి మార్పు, సమాజంలో మార్పు చెందేటటువంటి కార్యక్రమం. నర్సిరెడ్డి గారు గత 20 సంవత్సరాలుగా సామాజిక ఉద్యమం మేము ఎరుగుదము. వాళ్ళు నల్గొండ నుంచి జరిగినటువంటి వారి ఉద్యమ ప్రస్థానం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా, ఇప్పుడు పౌరస్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఏ దశలో ఉన్నా వారి జీవితం అంతా కూడా ఈ పౌరంలో ఎంతో కొంత సమాజాన్ని మార్చాలనేటటువంటి దృక్పథంలోనే ప్రయాణం కొనసాగుతుంది. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ స్పందన చూసి దిగిరావాలి. ముందుగా ఈ ఉచితాలు మేము వద్దంటలేము, కానీ ఇవ్వాల్సింది విద్యా వైద్యము. ఇది కాకుండా మీరేదో బళ్ళు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాము, కోడి పిల్లలు ఇస్తాము, ఇది కేవలం బానిసలుగా తయారు చేసే విద్యా విధానం తప్ప ఉచితంగా జరగదు. ఏది ఇవ్వాలి? విద్య ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి. ఒక దేశం నాశనం కావాలంటే విద్యా వ్యవస్థ నాశనం అయితే దేశం మొత్తం కూలుతుందని చెప్పి ఒక మైనర్ చెప్తాడు. మరి ఆ విద్యను ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో, ఇంతకుముందు మా నర్సిరెడ్డి గారు చెప్పినట్టు
మరి ఏదైతే అభివృద్ధి చెందిందో దేశము, ఆ దేశంలో విద్య అనేది కామన్గా ఉంది. ఉన్నోడికి లేనోడికి, రిక్షా కార్మికుడికి, అధ్యక్షునికి, అమెరికా దేశ అధ్యక్షుడికి అయినా కానీ కామన్ విద్యా విధానం ఉంది. మరి మన దేశంలో, మన తెలంగాణలో మాత్రము కులానికో సంఘము, కులానికో హాస్టలు, కులానికో విద్యా వ్యవస్థ ఉన్నది. దీన్ని రూపుమాపి మరి ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసే విషయంలో మరి మా ప్రయత్నాన్ని మరి ప్రభుత్వము స్వీకరించి వెంటనే మార్పు చేసి ఉచిత వైద్యాన్ని, ఉచిత విద్యను అందించాలని చెప్పి మేము కోరుతున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేయాలని చెప్పేసి, సామాజిక అంతరాలు చదువుల్లో పోవాలని చెప్పేసి టీపీఎస్వి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జీపు జాతాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు అలుగుపల్లి నర్సిరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క జాతాకు స్వాగతం పలికినటువంటి టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వలి అహ్మద్ గారికి, మరియు రాష్ట్ర బాధ్యులు, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి జిల్లా బాధ్యులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో దానిలో ముఖ్యమైనది అంతరాలు పోవాలంటే తప్పనిసరి విద్య అందరికీ నాణ్యంగా ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని చెప్పేసి ఆనాడు అనుకున్నాం. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటల లోపల కలెక్టర్ కొడుకైనా సరే, బండ్రోత్ కొడుకైనా సరే ప్రభుత్వ పాఠశాలలో చదవాల్సిందే, ప్రభుత్వ పాఠశాలను ఆ రకంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి నేటికి 11 అయినప్పటికీ ఆ పాఠశాల యొక్క స్థితి మారకపోగా పాఠశాలలు క్రమేణా నిర్వీర్యం అవుతా ఉన్నాయి. దానికి ప్రధాన కారణము ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల లోపల ఆనాడు చెప్పినటువంటి ఏదైతే హామీ ఉందో ప్రైవేటు రంగాన్ని మొత్తం కూకటి వేళ్లతో పెగిలించేసి ప్రభుత్వ రంగాన్ని కాపాడదామని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీటి మూటలైనాయని చెప్పేసి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మరి దానికి నిదర్శనం ఏంటంటే 2014 లోపల ఉన్నటువంటి దాదాపు 31 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటే నేడు అది 16 లక్షలకు పడిపోవడం అని అంటే చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను ఈ ప్రభుత్వాలు బేరీజు వేసుకుంటే, ప్రభుత్వ రంగం నుంచి మనం ప్రభుత్వ పాలకులు తప్పుకుంటే, అంటే విద్యను ప్రభుత్వ రంగం నుంచి దూరం చేస్తే మనం ప్రైవేటుకు, కార్పొరేట్కు అప్పేస్తే సరిపోతున్నటువంటి భావనతో ఉంది. ఇది కాదు, ఇక్కడ అంతరాలు పోవాలంటే, అంటే రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయింది. మరి రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ఆ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి అంశాలను మనం ఒకసారి ఉల్లంఘించుకున్నట్టయితే సామాజిక అంతరాలు పోవాలి, అందరికీ న్యాయమైనటువంటి విద్య అందాలి, ఉచితంగా అందాలి, నాణ్యంగా అందాలని చెప్పేసి రాజ్యాంగంలో రాసుకున్నాం. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఈనాడు విద్య ప్రభుత్వ రంగంలోకి అందించకుండా, అందరికీ నాణ్యంగా అందించకుండా అంతరాలు గల విద్యను ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నోడికి ఒక విద్య, లేనోడికి ఒక విద్య అనేటువంటి సందర్భంగా ప్రభుత్వాలు, పాలకులు తమ యొక్క విధానాలను అమలు చేస్తూ ఉన్నారు. ఈ విధానాలను పక్కకు తిప్పికొట్టి అందరికీ నాణ్యమైన విద్య అందే విధంగా టీపీఎస్వి ఆధ్వర్యంలో ఈ జాతర నిర్వహించడం అనేటువంటిది నిజంగా అభినందనీయం. ఆ టీపీఎస్వి నిర్వహించేటువంటి ప్రచార జాతకు టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ జాతరలో మేము తప్పనిసరిగా అన్ని జిల్లా కేంద్రాల్లో పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాం.